హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటారా, బగారా రైస్లోకి నాన్ వెజిటేరియన్స్కి చికెన్ ఎలా ఇష్టం ఉంటుందో అలాగే మరి వెజిటేరియన్స్కి కూడా ఏదో ఒక మంచి స్పెషల్ కర్రీ కావాలి కదండి. దానికోసమే ఈ కర్రీ ఏంటంటారా, ఆలు పచ్చి బఠానీ కర్రీ చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి. మరి దాని ప్రాసెస్ ఏంటో వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కర్రీ వండడానికి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఓకేనా, దాంట్లోకి జీలకర్ర మళ్ళీ జీలకర్ర వేసేసుకున్నాను, కొంచెం కరివేపాకు అండ్ అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుందాం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో పసుపు కూడా యాడ్ చేసేసుకున్నానండి. పసుపు అండ్ ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాం, అది కొంచెం చేంజ్ అయ్యే వరకు కలర్ అనేది ఆనియన్స్. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. మన ఇంట్లోనే రుబ్బుకొని పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి కర్రీస్లోకి బాగుంటాయి. మరోవైపు అయితే నేను బఠానీలు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. సో అవి అయితే తీసేసుకొని నేను ఆనియన్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అంటే మరి కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఫస్ట్ బాయిల్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా, నేను అందుకని పక్కన బాయిల్ చేసుకుంటున్నానండి. వేసేసుకున్నాను బఠానీలు అయితే వేసేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనా, మూత పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని చూసినట్టయితే చూస్తారా, ఆనియన్స్ కూడా దగ్గరికి వచ్చేసినాయి, కలర్ అనేది చేంజ్ అయ్యి వేగిపోయినాయి అనమాట ఆనియన్స్. ఇప్పుడు మనం ఆలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా దీంట్లోకి వేసేసుకుందాం. ఆలు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆలు అనేవి కొంచెం ఎక్కువసేపు అంటే ఉడకడానికి టైం పడుతుంది కదా, సో మనం కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ అది కూడా ఎక్కువసేపు తిప్పకుండా మూత పెట్టేసి అయితే పెట్టేసుకున్నాము. అవి ఉడికే వరకు చూద్దాము. ఆ తర్వాత కొంచెం అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేనైతే టొమాటోస్ అయితే వేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని అవి కూడా ఉడకనిద్దామండి. కొంచెం ఉడకనిచ్చే వరకు మనం మూత అయితే పెట్టేసుకుందాం. బగారా రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చికెన్ కర్రీ లాగే ఉంటుంది. వెజిటేరియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో చూడండి. నేనైతే కొంచెం ఆలు అనేవి 70% వరకు ఉడికిపోయినాయండి. వాటర్ అయితే వేసేసుకున్నాను నేను. అంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా బగారా రైస్లోకి, మరీ దగ్గరగా ఉంటే బాగోదు కదా అనేసి నేను కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను. గ్రేవీ అంటే మరీ ఎక్కువ కాదు, మనం కొంచెం కలుపుకునే విధంగా. ఇలాగే కొత్తిమీర కూడా నేను వేసేసుకున్నానండి. వేసేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను. కాసేపు ఆగి చూసినట్టయితే చక్కగా దగ్గరగా అయిపోయింది కదా. మనం ఈ టైంలో ఒకసారి మనం ఆలు అయితే చూసుకోవాలండి, మెత్తగా ఉడికిందా లేదా అని. ఆలు ఉడికిపోయిందంటే ఆటోమేటిక్గా బఠానీ అనేది ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఫైనల్లీ మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా. ఈరోజు అయితే స్పెషల్గా నేను నాన్ వెజ్ అయితే చేయకుండా బగారా రైస్లోకి ఆలు అండ్ పచ్చి బఠానీ కర్రీ అయితే చేశాను. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. మరొకసారి ఇంకొక కొత్త రెసిపీతో వస్తానండి. ఓకేనా, బాయ్.